అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తన మార్కు చూపెట్టాడు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఆ 16 నెలల్లో ఆయన మార్కు చూపెట్టాడు. దాదాపు 40 మందికి పైగా కటకటాల వెనుకకి పంపాడు. భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టించాడు. రౌడీ షీటర్ల పీచమంచాడు. ఇప్పుడు అంతా ఒకటే చర్చ జరుగుతుంది, ఇట్లాంటి ఆఫీసర్ ఉంటే బాగుండేమో అని చెప్పేసి. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. పోలీస్ మార్కు ద్వారా అన్యాయానికి గురే ఆ తర్వాత కమిషనర్ దృష్టి సారించడంతో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా మనం అడుగుదాం. స్థానికులు ఏమనుకుంటున్నారో చెప్దాం. చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? ఏపీ క్యాడర్కి వెళ్ళారు. పోలీసులు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ బదిలీ అనేది చాలా సహజం. దీనిలో మన అభిషేక్ మహంతి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు, బదిలీ అయిపోతారు. సార్, మీడియా మిత్రులకు నమస్కరించి తెలియజేయమనగా, నా పేరు కొత్త రాజిరెడ్డి, భగత్నగర్ అన్న. నాకు మన కరీంనగర్ నుంచి సిపి గారు ట్రాన్స్ఫర్ అయిందని నాకు ఎప్పుడు తెలిసిందో నేను చాలా బాధపడ్డా. నేను ప్లస్ మా కరీంనగర్ ప్రజలందరూ చాలా బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా ఒక్కటే ఉన్న 16 నెలలైనా మన అభిషేక్ మహంతి సిపి గారికి మేమందరం చాలా రుణపడి ఉన్నాము. కాకపోతే ట్రాన్స్ఫర్ అయినందుకు మాకు బాధనే ఉన్నది, కానీ తప్పదు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా మీ అందరికీ ఒకటే విషయం, అంత మంచి ఆఫీసరు మనకు కరీంనగర్లో ఇంతవరకు వచ్చిండో రాలేదో మాకు తెలియదు, కానీ ఉన్న 16 నెలల లా అండ్ ఆర్డర్ కానీ భూ కబ్జాదారుల గుండెల్లో నిద్రపోయి మా అటువంటి ఆమ్ ఆద్మీ అంటే మధ్యతరగతి ప్రజలకు చాలా న్యాయం చేసిండు సారు. ప్లస్ ఈ భూ కబ్జాల గుండెల్లో నిద్రపోయిండు. నా పేరు కె రాజిరెడ్డి. నాది స్థలాన్ని 3 సంవత్సరాలు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో భూ కబ్జాకు చేసినా కూడా ఈ సారు దయ వలన నా స్థలం నాకు వచ్చింది. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది లబ్ధి పొందినరా? భూ కబ్జాలకి గురైనటువంటి వాళ్ళ భూమి మళ్ళీ వాళ్ళు తిరిగి పొందినరా? వాళ్ళు కొంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వచ్చింది. అప్పుడు చాలామందికి అన్న స్వేచ్ఛగా వచ్చారు. అప్పుడు మేము చాలామంది మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు. మేము నిలబడి తట్టుకొని మా అదృష్టం సిపి అభిషేక్ మహంతి గారు రావడం, గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ గవర్నమెంట్ లోపల పేదలకు చాలా అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని భూ కబ్జాలు జరిగినాయి. మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని కరీంనగర్లో మటుకు మనకు 16-15 నెలల లోపల సిపి గారు అన్ని సెడి చేసి అందరి ప్రజల మనలో పొంది ఇప్పుడు ప్రమోషన్ మీద వెళ్తుండు. తప్పని పరిస్థితుల్లో వెళ్తుండు. కానీ మాకు ప్లస్ ఇంకా నేను ఇవాళ ఇక్కడ చాలామంది వచ్చడానికి రెడీ ఉన్నారు, కానీ ఇక్కడ సమయానికి రాలేకపోయారు. వాళ్ళందరూ బాధ వ్యక్తం చేస్తుండ్రు. ఇటువంటి ఆఫీసర్ మనకు కరీంనగర్ కావాలి. మళ్ళీ వచ్చిన సిపి గారు కూడా ఇలానే పేద ప్రజల మన్నన పొంది అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సిపి అభిషేక్ మహంతి గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకు ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి ఎన్నో పదవులు ప్రమోషన్స్ రావాలని, ఆయన ఉన్నతంగా ఎదగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అటువంటి ఆఫీసర్ను మేము ఎన్నడూ చూడేదని చాలామంది అనుకుంటారు. అదే అభిప్రాయం మేము వ్యక్తం చేస్తున్నాం. పర్సనల్గా నాకు ఇవాళ కరీంనగర్లోనే ఇల్లు కట్టుకున్నా. నేను ఒక సీనియర్ సిటిజన్ అంటే అభిషేక్ మహంతి గారి దయ వల్లనే నేను ఇల్లు కట్టుకున్నా. ఆ సార్కు నేను జీవితంలో కూడా మర్చిపోను. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, కరీంనగర్ సిపి మహంతి బదిలీ కావడం కొంత బాధ కలిగించినా కూడా మరి ఎంతోమంది పేదల కళ్ళల్లో ఆనందం చూపించినందుకు ఈ జిల్లా ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థపైనే ఒక నమ్మకాన్ని నింపిన వ్యక్తి సిపి మహంతి గారు. పోలీస్ అంటే ధైర్యం, నమ్మకం, విశ్వాసం, న్యాయం అని చెప్పి చూపించిన వ్యక్తి మహంతి గారు. ఇవాళ మనం చూసినాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన అవినీతి, అక్రమాలు, దోపిడీ జరిగాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరీంనగర్కు వచ్చిన సిపి మహంతి గారు వచ్చిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఒక భయాన్ని పుట్టించిన వ్యక్తి సిపి మహంతి గారు. ఇవాళ భూములు కబ్జాలైన కరీంనగర్లో తమ భూములను తాముకు ఇప్పించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వారికి రక్షణ కల్పించిన వ్యక్తి మహంతి గారు. అదేవిధంగా ఇవాళ కరీంనగర్లో మరి చాలా వరకు మంచి జరిగిందని తెలియజేస్తూ
మహంతి సిపి గారు పోలీస్ వ్యవస్థ పైన ఒక నమ్మకాన్ని నింపి ఎంతోమంది పేదలకు న్యాయం చేసి వారి బదిలీ అవుతూ ఉంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరు అభిషేక్ మహంతి గారు నిన్న బదిలీపై వెళ్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది. మరి అభిషేక్ మహంతి గారు ఇక్కడ సుమారుగా ఒక 16 నెలల కాలం పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్గా పనిచేయడం ప్రజలంతా కూడా సంతోషించారు. వారి సేవలు ఎప్పటికి కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ప్రజలు గుర్తుంచుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఎకనామిక్స్ అఫెన్స్ జోన్ అనేది ఒకటి వింగును ఏర్పాటు చేసి భూ కబ్జాదారులైనటువంటి వాళ్ళ మీద అక్రమార్కుల మీద వాళ్ళ గుండెల్లో నిద్రపోయినరు. మరి ఎంతోమంది నిరుపేదలకు మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం కొరకు పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలి, ఎలాంటి ఒత్తిడిలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోలీస్ కమిషనర్కు ఉన్నటువంటి అధికారాలను వినియోగించి ప్రజలకు సేవ చేసింది ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ గారు ఏదైతే బాధ్యతలు తీసుకుపోతున్న గౌస్ ఆలం గారు కూడా మరి వారి విధంగా వారికంటే ఎక్కువగా ఆ యొక్క ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి. ఎకనామిక్స్ అఫెన్స్ అనేటువంటి ఏదైతే ఈ కేసులు ఉన్నాయో వీటిని అదే విధంగా కొనసాగించే విధంగా వీరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి మరి ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చుకోవాలని ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలిచి ఉండడము, వారికి న్యాయం చేశారనేటువంటి భావాన్ని కలిగించడము, తన మార్కు చూపెట్టడం అనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.